మాచర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరునాళ్ల సందర్భంగా రథోత్సవ కార్యక్రమం. గుంటూరు జిల్లా దుర్గి గ్రామానికి చెందిన కంచనపల్లి నారాయణరావు పంతులు 1880వ సంవత్సరంలో 60 అడుగుల ఎత్తుగల రథంలో చెన్నకేశవ స్వామి వారికి తయారు చేయించారు. అప్పట్లోనే రథంకు 10,000 రూపాయలకు పైగా ఖర్చయింది. 7 అంతస్తులు గల ఈ రథంకు 6 చక్రాలు ఉండి 4 గుర్రాలు, 4 సింహాలు, 4 ద్వారపాలకుల మొత్తం 12 బొమ్మలు ఉండేలా తయారు చేశారు. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమి రోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలు పెడతారు. ఇప్పటికీ రథం చేయించిన కంచనపల్లి వంశీయులు, శీతిరాజు వంశీయుల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతాయి. అలనాటి నుండి ఈ ఆచారం అలాగే సాగుతుంది. 1880లో మొదటిసారి స్వామివారి ఉత్సవాలు రథంపై ఊరేగింపు జరిగి ఆ కార్యక్రమం నేటికి ప్రతి సంవత్సరం గొప్ప వేడుకగా జరుగుతూనే ఉంది. 138 సంవత్సరాలుగా ఈ రథోత్సవం భక్తుల మధ్య కన్నుల పండుగగా జరుగుతుంది. 138 సంవత్సరాల క్రితం రథం లాగడానికి తయారు చేయించిన ఇనుప గొలుసులు నేటికి దృఢంగా ఉండటం విశేషం. ప్రస్తుతం కంచనపల్లి వారసులు లక్ష్మీ చెన్నకేశవరావు, వారి కుమారుడు జగన్నాథ చక్రధారి, వారి కుటుంబ సభ్యులు మరియు శీతిరాజు వంశస్థుల ఆధ్వర్యంలో రథకలశ పూజలు, రథోత్సవ ఉత్సవాలలో పాల్గొని స్వామివారికి ప్రథమ పూజ నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం వారు దూర ప్రాంతాలలో ఉన్న మాచర్లను చేరుకుని ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సాక్షాత్తు విష్ణురూపుడైన చెన్నకేశవ ఉత్సవ విగ్రహాలు ఉండే రథాన్ని భక్తి శ్రద్ధలతో అన్ని కుల మతాల వారు, యువకులు, వృద్ధులు కూడా భక్తి పారవస్యంతో జై చెన్నకేశవ అంటూ భక్తి పారవస్యంతో లాగుతుంటారు. 900 సంవత్సరాల క్రితమే అన్ని మతాలు, కులాలను ఏకం చేసి దేవాలయ ప్రవేశం చేసి చాపకూడు ద్వారా అందరూ ఒకే పంచిన భోజనం చేయించిన బ్రహ్మనాయుడు ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేశారు. అందుకే నేటికి పల్నాడు గడ్డపై అన్ని పండుగలు అన్ని మతాల వారు, కులాల వారు కలిసి చేసుకుంటారు. ఇక్కడ కుల మతాలకు పట్టింపు ఉండదు. అందరూ ఐకమత్యంతో ఉంటారు. 1300వ శతాబ్దిలో ఈ దేవాలయంలోనే బ్రహ్మనాయుడు చాపకూడు ద్వారా అంటరానితనాన్ని రూపుమాప ప్రయత్నించిన దేవాలయం ఇదేనని చెప్పుకుంటారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని రథోత్సవం లాగటం జరిగింది. ఆచార్య గారు ఒకసారి లైవ్ తీసుకుంటారు.